హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మనం చిన్న ఫంక్షన్ ఉండి ఊరు వెళ్తున్నాము. ఇంకా అందరం రెడీ అయిపోయాం అనమాట. అందుకే బయటకు వచ్చేసాం. మేము పిడుగురాల్లో 6కి కరెక్ట్గా బయలుదేరాం అనమాట. మేము యాక్చువల్గా 5కి బయలుదేరదాం అనుకున్నాం, కానీ అందరం రెడీ అయ్యేసరికి 6 అయిపోయింది. అందుకే ఎగ్జాక్ట్ 6కి బయలుదేరిపోయాం అనమాట. మనం ఫ్రంట్ 2 సీట్లలో మా డాడీ మమ్మీ అడ్జస్ట్ అయ్యారు. నేను మా అక్క మా నాన్నమ్మ అయితే వెనక సీట్లో అడ్జస్ట్ అవుతున్నాము. ఇంకా అలాగా స్లోగా సత్తెనపల్లి దగ్గరలోకి వచ్చేసాం. మేమైతే ఫస్ట్ నర్సరావుపేట మీద నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ మరీ లాంగ్ అయిపోద్దని సత్తెనపల్లి నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఎలాగైనా సగం దూరం వచ్చేసామని టీ తాగడానికి సత్తెనపల్లి లాగా అనమాట. ఇంకా అక్కడ టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఏంటి కార్లో అట్లా కూర్చున్నాను అనుకుంటున్నారా? నేను అంతే, చిన్నప్పటి నుంచి నాకు అలా కార్లో మధ్యలో సీట్లో ముందు కూర్చోవడం ఇష్టం. ఫైనల్గా అయితే వచ్చేసాం మనం. మా డాడీ స్వీట్లు తీసుకోవడానికని షాప్కి వెళ్ళారు. మేము మాత్రం వెయిట్ చేస్తున్నాం బయట. మేమైతే డైరెక్ట్గా ఉయ్యూరుకి వెళ్ళలేదు. మధ్యలో మా పిన్ వాళ్ళు ఇల్లు ఉంటే అక్కడ టిఫిన్ చేసి ప్రేయర్ చేసి బయలుదేరాం. మళ్ళీ స్మాల్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయి వేరే వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ప్రేయర్ చేసి మళ్ళీ బయలుదేరిపోయాం. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ మా చుట్టాలు దగ్గరలో ఉందంటే అక్కడికి వెళ్ళాం. మళ్ళీ అది కూడా మీకు కనిపిస్తుందా, నాకు పెద్దనాన్నమ్మ అయింది అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారంటే అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ అంకుల్ వాళ్ళతో మా డాడీ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 20 years నుంచి పరిచయం ఉందంట, కానీ మా ఫ్యామిలీతో కలిసి 5 years అయింది. అందుకే మేము ఫ్యామిలీతో వచ్చేసాం. నుంచి అయితే అంకుల్ వాళ్ళ చర్చి దగ్గర అంటే తీసుకెళ్లారనమాట మమ్మల్ని. ఒకసారి చూడండి చర్చి బయట నుంచి ఎంత బాగుందో. ఒకసారి చర్చి లోపల చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు ముందు అది ఇల్లు అంట, కానీ ఇప్పుడు చర్చిలా మార్చేశారు. మళ్ళీ ఒకసారి చూడండి చర్చిని. ఇది కంప్లీట్లీ ఏసీ అనమాట. ఇంకా అక్కడ నుంచి చాలా సేపు జర్నీ చేసిన తర్వాత ఫైనల్ గా అయితే మనం ఉయ్యూరుకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఉయ్యూరు రాగానే ఈ పాప మమ్మల్ని వెల్కమ్ చేసింది. ఇంకా పానీపూరి కోసం బయటకు వచ్చాం అనమాట. యాక్చువల్లీ ఫంక్షన్ అనేది ట్యూస్డే అనమాట. మేము ఆల్రెడీ మండే వచ్చేసాం, చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయని. ఇంకా అలాగే మా తాతయ్య రిక్షాలో సౌండ్ సిస్టమ్ కోసం వెళ్తున్నాం చర్చ్ దగ్గర. కనబడేది ఎవరో కాదు, మా అన్నయ్య. హైదరాబాద్లో బీటెక్ జాబ్ చేస్తున్నాడు. ఫంక్షన్ ఉందని ఉయ్యూరు వచ్చాడు అనమాట. తర్వాత పానీపూరి కోసం బయటకు వచ్చాం. పానీపూరి కోసం 1 kilometer పైనే వచ్చాం అనమాట. ఇప్పుడు దాకా ఇంకా పానీపూరి దొరకలా మనకి. అదిగో ఏది ఇంత నుంచి అట్టగా అంటున్నాం. అదిగో అంటే నువ్వు ఇబ్బంది పడకుండా ఉంటావని అదిగో. తర్వాత ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఆగండి చూసి వెళ్ళిపోతే ఎలాగా? సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.